ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ రోజు దేవుని మాట యెషయా ప్రవచన గ్రంథము 41వ అధ్యాయము 10వ వచనము. భయపడకము, నేను నీ దేవుడినై ఉన్నాను, దిగులు పడకము, నేను నిన్ను బలపరతును. దేవుడి మాటను మన వెనుకడిలో దీవించి ఆశీర్వదించును గాక. దేవుడు ఈ జూలై మాసములకు వాగ్దానముగా దేవుడి మాటను మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఈ మాటను మన జీవితాల్లో నిశ్చయముగా ఈ మాసం అంతయు కూడా ఆయన మన దేవుడే. మన బలహీనతల్లో, మన యొక్క అవమానముల్లో, మన నిందల్లో, మన యొక్క ప్రతికూలమైన పరిస్థితులన్నిటిలో కూడా ఆయన మన దేవునిగా ఉండి మన చేయి పట్టి నడిపించి మనకి ధైర్యమును సమకూర్చును గాక. అయితే కొన్ని పరిస్థితుల్లో మనం ప్రయాణిస్తూ ఉన్న ఆ యొక్క మార్గముల్లో నిశ్చయముగా దేవుడు ఉంటే ఇలా నా బ్రతుకులో జరిగేదా, దేవుడు ఉంటే ఇలా నేను గాయపరచబడేవాడినా, దేవుడు ఉంటే ఇట్లా నేను అవమానించబడేవాడినా, దేవుడు ఉంటే ఇంత అన్యాయం జరగనిచ్చేవాడా అని చెప్పి రకరకాల ఆలోచనలు మనం తొలిచివేస్తూ ఉంటాయి. కానీ ఈ మాసము దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు, భయపడద్దు, నేను నీ దేవుడినై ఉన్నాను. ఆయన సర్వాంతర్యామి అయి ఉన్నవాడు, సర్వశక్తి కలిగిన దేవుడు, పరాక్రమశాలి, ఐశ్వర్యవంతుడైన దేవుడు, నిత్య నివాసి అయిన దేవుడు. అనునిత్యము ఆయన మనల్ని తేరి చూస్తూ ఉన్న నాదుడు. నిశ్చయముగా మనం ఏ స్థితిలో ఉన్నామో ఆ స్థితిలో మనల్ని మనుషులు చూచినా చూడకపోయినా కూడా ఆయన అగ్ని నేత్రములు మనల్ని గమనిస్తూనే ఉంటాయి. ప్రియ బిడ్డ, దేవుని యొక్క మాటలను బట్టి ఏలియా ప్రవక్త కూడా విసుగు చెందిన వాడే. తన తోటి ప్రవక్తలందరినీ చంపించి వేసినప్పుడు ఏలియా రోషము తెచ్చుకునే వాడే. ఇలా కాదు, ఏ దేవుడు సర్వశక్తిమంతుడైతే ఆ దేవుడినే ఆచరిద్దాము, ఆ దేవుడినే పూజిద్దాము, ఆ దేవుడినే సేవిద్దాము అని చెప్పి బయలు ప్రవక్తలను పిలిపించి ఒక బలిని ఏర్పాటు చేసి దానిని ఏ దేవుడైతే అగ్నిని కురిపిస్తాడో, ఆ బలి అర్పణమును కాల్చివేస్తాడో, ఆ బలి హోమాన్ని అంగీకరిస్తాడో ఆ దేవుణ్ణే అనుసరిద్దాము, ఆ దేవుణ్ణే పూజిద్దాము అని చెప్పి బయలు ప్రవక్తలందరినీ 450 మంది బయలు ప్రవక్తలని పిలిపించి వారందరినీ కూడా మొదటిగా మీరు ప్రార్థన చేయండి. ఏ దేవుడైతే అగ్ని ఆకాశము నుండి దిగివచ్చి ఈ బలిని దహిస్తూ ఉందో ఆ దేవుణ్ణి పూజిద్దాము అందరము కలిసి అని చెప్పి ఏలియా తన యొక్క ఆ యొక్క బయలు ప్రవక్తలతోటి చెప్పినప్పుడు వారందరూ కూడా అనుకుంటూ ఉన్నారు, మేము ఇంతగా పూజిస్తూ ఉన్నాము, ఇంతగా ప్రార్థిస్తూ ఉన్నాము, ఇంతగా సేవలు అందిస్తూ ఉన్నాము మా దేవతకు, దేవుడికి. నిశ్చయముగా మా దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు, మా దేవుడు అద్భుతాలు చే దేవుడు అని చెప్పి వారు అరుస్తూ ఉన్నారు, కేకలు పెడుతూ ఉన్నారు. బయలా, నీవు ఈ అర్పణ అంగీకరించు, ఈ బలి నువ్వు అంగీకరించు, ఈ అగ్ని దిగిరా అని చేసి ఈ దహన బలి, ఈ బలంతా కూడా అగ్నిమయము కావాలి, బూడిద కింద మారిపోవాలి అని చెప్పి వారందరూ కూడా తమ ప్రార్థనలు చేస్తూ ఉన్నారు, అరుస్తూ ఉన్నారు, సమ శరీరమును గాయపరచుకుంటూ ఉన్నారు, రకరకాలుగా తమ ప్రయత్నాలు తాను చేస్తూ ఉన్నారు. కానీ ఉదయం అయిపోయింది, మధ్యాహ్న కాలం అయిపోయింది, సాయంకాలం అయిపోయింది. అయిపోయినప్పుడు ఏలియా అంటాడు, ఇప్పటి వరకు మీరు శ్రమ పడింది చాలు, ఇప్పటి వరకు మీరు ప్రార్థించింది చాలు, ఇప్పటి వరకు మీరు వెతికింది చాలు. ఇప్పుడు రోషము కలిగిన దేవుణ్ణి నేను ప్రార్థన చేస్తాను. రోషము కలిగిన దేవుణ్ణి, మన కార్యము సఫలము చేయగలిగిన సమర్థుడైన దేవుణ్ణి నేను ప్రార్థన చేస్తాను. ఆయన ఆకాశము నుండి అగ్ని కురిపించి ఈ బలిని అంగీకరిస్తాడు అని చెప్పినప్పుడు వారందరూ చూస్తూ ఉన్నారు. ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఏలియా, ప్రార్థన చేస్తూ ఉన్నాడండి. ఆ ప్రార్థన ఇంకను ముగించబడక ముందే ఆకాశం నుండి అగ్ని వచ్చి ఆ బలిని కాల్చివేస్తుంది, బూడిదని చేస్తూ ఉంది. ప్రియ బిడ్డ, నీ దేవుడు, నేను నమ్ముకునే నా దేవుడు మనల్ని సిగ్గుపరిచే దేవుడు కాదు, అవమానపరిచే దేవుడు కాదు. మనము ఏ స్థితిలో ఉన్నానో కూడా ఆ స్థితిలో మన చేయి పట్టి మనల్ని నడిపించే నాదుడై ఉన్నాడు. ఒకవేళ దేవుడు నన్ను పట్టించుకోవటం లేదు, దేవుడు నా ప్రార్థన ఆలకించటం లేదు అనుకోవద్దు. నిశ్చయముగా ఆయన మన మొరను ఆలకిస్తూ ఉన్నాడు. తగిన సమయమందు ఆయన సమాధానం ఇచ్చుటకు, తగిన సమయమందు ఆయన మేలు చేయుటకు ఆయన వేచి ఉన్నాడట. అంతేగాని నీవు నేను అనుకున్నట్లుగా, నీవు నేను కోరుకుంటున్నట్లుగా, దేవా ఈ క్షణమంది నువ్వు కార్యము చేయాలయ్యా, కొంతమంది ప్రార్థన చేస్తూ ఉంటారు. ఆయన
జగన్నాటక సూత్రధారి. ఎప్పుడు కార్యము చేస్తే నీ హృదయం నా హృదయం సంతోషించబడుతూ ఉందో, ఎప్పుడు కార్యము చేస్తే నీ తల పైకెత్తబడుతూ ఉందో, ఆ సమయం ముందు ఆయన కార్యము చేసి మన యొక్క స్థితిని మార్చే దేవుడై ఉన్నాడు. నిశ్చయముగా ప్రియబిడ్డ, ఈ మాసం అంతా కూడా దేవుడిచ్చిన మాటను పట్టుకుని ప్రార్థన చేద్దాం. ఆయన మనకు దేవుడై ఉంటామని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. నువ్వు భయపడొద్దు, నువ్వు దిగులు పడొద్దు, నేను నిన్ను బలపరుస్తాను, నేను నీకు దేవుడినై ఉన్నాను, నేను నిన్ను కటాక్షించబోతూ అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నిశ్చయముగా మనము బహు పట్టుదల కలిగి ఏలియా ఏ రీతిగా అయితే మోకాళ్ళ మధ్యలో తల పెట్టుకుని ప్రార్థిస్తూ ఉన్నాడు, రోషముగా భక్తి చేస్తూ ఉన్నాడండి, క్రమముగా భక్తి చేస్తూ ఉన్నాడండి, పడిపోయిన బలిపీఠాన్ని కట్టాలి అన్న యోచన కలిగి ఉన్నాడండి. అటువంటి యోచన కలిగిన వారమే నిశ్చయముగా ప్రార్థనా శక్తిని పెంపొందించుకుంటూ దేవుని కృప కొరకు ఎదురు చూస్తూ ఉన్నట్లయితే, క్రమమైన భక్తిని మనము చేస్తూ ఉన్నట్లయితే, నిశ్చయముగా ఈ జూలై మాసం అంతా కూడా ఆయన మనకు దేవుడిగా ఉండి మనకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన విడిపించబోతూ ఉన్నాడు. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.